నీ జీవితం ఆవిడ చేతిలో ఓడిపోవడం ఏంటి సీత? గెలిచి నీ వ్యక్తిత్వం గొప్పదని చాటాలి. దానికి మా అందరి సహకారం నీకుంటుంది. మీరెన్నైనా చెప్పొచ్చు కానీ జీవితం నాది. కష్ట నష్టాలు అనుభవించాల్సిన దాన్ని నేను. అన్ని తెలిసి నేనెందుకు సాహసాలు చేయాలి? సీత, ఇది సాహసం కాదమ్మా. వాళ్ల పొరపాట్లు వాళ్లకు తెలిసొచ్చేలా చేయడం. వాళ్ళు నిన్నెలా వేలెత్తి చూపించారో దానికి ప్రతీకారం నువ్వేంటో చూపించాలి. సరిదిద్దుకోలేకపోతే మనకే ప్రమాదం. అది వాళ్ళకి భయం కలగడానికి నీ పెళ్లే ఒక హెచ్చరిక కావాలి. నీ మనువు వాళ్ళ కళ్ళు తెరిపించాలి. అహంకారం పొరలు తొలగిపోవాలి. డబ్బే ముఖ్యం కాదు, ఆత్మవిశ్వాసం ముఖ్యం అని వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. ప్లీజ్ సీత, నా మాట విను. ఇప్పుడు కాదని నువ్వు సాధించేదేంటో ఒక్కసారి ఆలోచించు. సీత, నువ్వు నా కోడలివి కావాలని స్వార్థంతో చెప్పటం లేదమ్మా. నువ్వు వెనక్కి తగ్గితే వాళ్ళు ఈ జన్మలో మారరు. ఆ మార్పు కేవలం నీ వల్లే సాధ్యం సీత. దానికి మీ పెళ్లే నాంది. చూడు సీత, ఒక్కసారి ఆలోచించమ్మా. ప్లీజ్ సీత. ఏ ఇంటికి నేను వెళ్ళకూడదనుకున్నాను తిరిగి ఆ ఇంటి వారసుని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కాదంటే మళ్ళీ అమ్మా నాన్నల కథ మొదటికొస్తుంది. వాళ్ళని ఓదార్చడం నా వల్ల అయ్యే పని కాదు. ఇతను ఆ పిఠాపురం వారి వారసుడే అయినా అతనికి ఇతనికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు నేను వీరి కోడలుగా వెళుతున్నాను కానీ వాళ్ళింటికి కాదుగా. నా కాపురం రఘురాంకి పెట్టిన కండిషన్స్ ప్రకారం నడిచేదే కానీ సంతోషంగా సాగేది కాదుగా. కాదని అందరినీ బాధ పెట్టే బదులు నా బాధ నా గుండెల్లో దాచుకుని సర్దుకుపోతే నా ఒక్కదాంతోనే సరిపోతుంది. డ్రైవర్, అమ్మా రైట్ సైడ్ వెళ్ళు.